పెత్తనాలు చేయాలనుకున్న వాళ్ళకి పెత్తనాలు ఇవ్వలేదు ఆయన. దాంతో వీళ్ళందరూ కోపం వచ్చేసింది. నాకు రావాల్సిన వాలంటీర్కి వస్తుంది, నాకు రావాల్సిన వీళ్ళు సచివాలయ ఉద్యోగికి వస్తుంది అన్నటువంటిది. కార్యకర్తల నాయకుల్లో కోపం. మేము తిందాం అనుకుంటే తినలేదు, ఇసుకేమో కాంట్రాక్ట్లు పెట్టేశాడు, మద్యం కాంట్రాక్ట్లు పెట్టేశాడు, మమ్మల్ని తిననివ్వలేదు అనేటటువంటి పెద్ద నాయకుల కోపం. ఇవాళ ఎట్లా తింటున్నారు? గనులు కానీ, ఇసుక కానీ, మద్యం కానీ, కాంట్రాక్టులు కానీ ఇవన్నీ అట్లాగా తిననివ్వలేదు జగను. కాబట్టి ఇట్లాగా 9 ఏళ్ల నుంచి ఆవురావురమంటే మమ్మల్ని తిననివ్వలేదు, మా విలువ ఏంటో జగన్కి తెలియాలన్న కసితో వాళ్ళు పని చెయ్యకపోవడం, లేదా వ్యతిరేకంగా కూడా పనిచేశారు తమ విలువ ఏదో తెలియడానికి. అందువల్ల ఓడిపోయాడు. దానికి తోడు ప్రభుత్వ ఉద్యోగులు జగన్ మీద ఉన్న తీవ్ర ద్వేషం, ఈ రెండు కలగలిస్తే జగన్ ఓడిపోయాడు. జనం లేక కాదు, జనం తగ్గి కాదు. అలాగే భారీ ఓట్ పర్సెంటేజ్ కూడా ఏం తగ్గిపోలేదు. అదే అనేది, అందుకని జనం లేక కాదు, వీళ్ళందరూ ఆ తాగుబోతులు, అట్లాగే వీళ్ళ దాంట్లో తిరగబడ్డోళ్ళు, ప్లస్ ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కొక్కళ్ళు 100 దొంగ ఓట్లు వేయించారని చెప్తున్నారు. అవి నడిచినాయి అక్కడ. అంటే ఏళ్ళు ఒక ఇదే గనక ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత అంటే ఏళ్ళు గడిచిపోయినా అనుకోవచ్చు. ఇంకా పట్టుమని సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు, ఇంకా ఆ స్థాయిలో జనాదరణ ఉంది అంటే రేపొద్దున జగన్ జనంలోకి వస్తే ఇప్పుడు జనాన్ని కంట్రోల్ చేయడం కూడా అసాధ్యం అవుతుందా ప్రభుత్వానికి? అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ వెళ్ళినా కూడా, ఈవెన్ ఇప్పుడు మంత్రి సంగతి పక్కన పెడితే, ఇదివరకు అంటే 2 చోట్ల ఓడిన రోజున కూడా పవన్ కళ్యాణ్ వెళ్తే భారీ ఆదరణే ఉంటది. ఇది మాస్ క్యారెక్టర్, ఈ రెండు క్యారెక్టర్లు మాస్ క్యారెక్టర్లు. అవును, మాస్ క్యారెక్టర్లకి సహజంగా ఉంటారు. ఆయన ఆ ఆస్పెక్ట్ లో, ఈయన ఈ ఆస్పెక్ట్ లో జనం ఆటోమేటిక్గా ఎగబడి వస్తారు. అవును అవును. ఇప్పుడు ఏమన్నా ఆయన ఆలోచన మార్చుకోవాలా జగన్? ఈ జనాన్ని చూసి ఏం చేసి ఇప్పటికైనా ప్రజల్లో రావాలి, రాజీనామా చేసేసి వెళ్ళిపోతా, ఇంత జనం వస్తున్నారు నాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు అని చెప్పి బాధ్యత వహిస్తూ తను రాజీనామా చేయాలి. లేకపోతే ప్రాక్టికల్గా అక్కడ బేసిక్గా ఏం చేయడానికి ఏం లేదు. మేబీ ప్రైవేట్ సెక్యూరిటీ ఇప్పటికే నాకు తెలిసి 100 మంది 200 మందినో పెట్టుకున్నట్టున్నారు. ఇక